చరిత్ర మనకు ఎన్నో లెసన్స్ నేర్పిస్తుంది. ఒకరు చేసిన తప్పులు మరొకరు చేయకుండా అప్రమత్తం చేస్తుంది. అలాంటి ఇన్సిడెంట్ గురించి చెప్పేదే ఈ రోజు మన వీడియో. చుట్టూ దట్టమైన మంచు పర్వతాలు, రక్తం గడ్డగట్టేంత చలి, ఆ మంచు కొండ లోయల మధ్యలో ఒక చిన్న దారి, అదే రష్యాలో ఉన్న డ్యాత్రో పాస్. ఆ ఇన్సిడెంట్ తలుచుకుంటేనే అక్కడి ప్రజల్లో ఇప్పటికీ భయం పోవట్లేదు. వారు అంతలా భయపడేంతగా ఆ డ్యాత్రో పాస్ లో ఏం జరిగింది ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మన ఛానల్ ని ఎవరైనా మొదటిసారిగా చూస్తుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అది 1951 సంవత్సరం ఫిబ్రవరి 1వ తేదీ. దట్టమైన మంచుతో కూరుకున్న పర్వతాలు, ఎముకలు కొరికే చలి, రక్తం గడ్డగట్టేంత చలి. ఆ పర్వతాలను ఎక్కేందుకు 9 మంది పర్వతారోహకులు బయలుదేరారు. ఆ 9 మంది చాలా ఆనందంగా ఎంజాయ్ చేస్తూ ఆ పర్వతాన్ని ఎక్కుతున్నారు. వారికి మధ్యలో ఆకలి అనిపిస్తే వారి దగ్గర ఉన్న ఫుడ్ ని వేడి చేసుకుని తింటూ వాళ్ళ ఆకలి తీర్చుకుంటూ, అలాగే కాళ్ళు కూరుకుపోయే మంచులో అతి కష్టం మీద ఆ రాత్రికి డ్యాత్రో పాస్ చేరుకున్నారు. వాళ్ళు చాలా ఆనందంగా రాత్రికి వాళ్ళు ఉండడానికి వారితో పాటు తెచ్చుకున్న టెంట్స్ అవన్నీ కూడా వేసుకుని అక్కడే క్యాంప్ పెట్టుకున్నారు. వాళ్ళ దగ్గర ఉన్న ఫుడ్ ని వేడి చేసుకుని తిని హాయిగా ఆ టెంట్లలో నిద్రపోదామని వెళ్తారు. కానీ వాళ్ళకి తెలీదు అదే వారి చివరి రాత్రి అని. ఆ నిద్రే వారికి శాశ్వత నిద్ర అయిపోతుందని వాళ్ళు అసలు ఊహించలేకపోయారు. అసలు అంతలా అక్కడ ఏం జరిగిందో బయట ప్రపంచానికి తెలియదు. కానీ జరిగింది మాత్రం తలుచుకోవడానికి కూడా భయపడేంత విషాదకర ఘటన జరిగింది. ఎన్ని రోజులైనా ఆ 9 మంది తిరిగి రాకపోవడంతో ఫిబ్రవరి 26వ తేదీన కొంతమంది రీసెర్చర్స్ చాలా సేఫ్టీ మెజర్స్ తో వాళ్ళ కోసం వెతుక్కుంటూ ఆ పర్వతాన్ని వాళ్ళు కూడా ఎక్కడం మొదలు పెట్టినారు. అతి కష్టం మీద అక్కడికి చేరుకుంటారు. అక్కడ వాళ్ళు ఎవరు కనపడరు. ఆ 9 మంది వేసుకున్న టెంట్లను మాత్రమే చూస్తారు. కానీ అవి కూడా చెట్లకు తగులుకొని చాలా డ్యామేజ్ అయిపోయి కనపడతాయి. అట్లా వాళ్ళ కోసం వెతుకుతుండగా వారికి కొన్ని పాదాల అచ్చులు కనపడతాయి. ఆ పాదాల అచ్చుల్ని చూసుకుంటూ అట్లాగే ముందుకు వెళ్తే అక్కడ కొన్ని దృశ్యాలు కనపడ్డాయి. ఆ దృశ్యాలను చూసి వాళ్ళు అక్కడ నుండి భయపడి పారిపోయి వస్తారు. అక్కడ 2 శవాలు కనిపిస్తాయి. అవి ఆ 9 మందిలో 2కి సంబంధించిన శవాలు. వారికి కనీసం బట్టలు కూడా లేవు, కేవలం అండర్వేర్ల మీదనే ఉన్నారు. అయితే ముందు వాళ్ళు హైపోథెర్మియా వల్ల చనిపోయి ఉంటారని అనుకుంటారు. ఇక్కడ హైపోథెర్మియా అంటే బాడీ టెంపరేచర్స్ అన్ని కూడా ఒక్కసారిగా పడిపోవడం అన్నమాట. కానీ వారి బాడీలకి పోస్ట్ మార్టం చేస్తే వాళ్ళు హైపోథెర్మియా వలన చనిపోలేదని తెలుస్తుంది. ఒక వారం రోజుల తర్వాత వెతుకుతూ ఉండగా మిగతా 7 శవాలు కూడా కనిపిస్తాయి. అయితే షాకింగ్ విషయం ఏంటంటే వాళ్ళలో ఒక్కరు కూడా హైపోథెర్మియాకి గురై ఒక్కరు కూడా చనిపోలేదు. ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఒక డెడ్ బాడీని చూస్తే ఎవరో చాలా బలంగా కొట్టి చంపినట్లు, ఇంకొకరికి నోట్లో నాలుక లేకపోవడం, అలాగే ఇంకొంతమందికి కళ్ళు లేకపోవడం, ఇలాంటివన్నీ చూసి మొదట్లో చాలా భయపడినారు. అయితే ఇప్పుడు తెలియాల్సిన విషయం ఏంటంటే వారిలో ఏ ఒక్కరు కూడా హైపోథెర్మియా వల్ల చనిపోకపోతే మరి వాళ్ళు ఎలా చనిపోయారు? ఎవరైనా చంపేశారా? ఒకవేళ చంపితే ఎవరు చంపారు అన్న యాంగిల్లో ఇన్వెస్టిగేషన్ మొదలైంది. అయితే కొంతమంది వాళ్ళు డ్రగ్స్ ఎక్కువగా తీసుకుని ఉంటారు, దాని వల్ల చనిపోయి ఉంటారని, ఇంకొంతమంది వారిపైన ఏలియన్స్ దాడి చేసి చంపేసి ఉంటాయని, ఇంకొంతమంది అయితే మనిషి కంటే ఆకారంలో చాలా పెద్దగా ఉండే జంతువు ఏదో దాడి చేసి చంపేసి ఉంటుందని, ఇలా రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. కానీ అక్కడ వాస్తవంగా ఏం జరిగిందో ఎవరికి తెలియకపోవడం వల్ల ఇది ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. ఈ స్టోరీని ఆధారంగా చేసుకుని డెవిల్స్ పాస్ అనే మూవీ కూడా వచ్చింది. కనీసం అందులో కూడా ఏం జరిగింది అన్నది ఎగ్జాక్ట్ గా చూపించలేకపోయారు. 2019లో రష్యన్ గవర్నమెంట్ ఇంకొకసారి దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయాలని డిసైడ్ అయ్యి ఇన్వెస్టిగేషన్ మొదలు పెడుతుంది. 2020 జూలైలో ఇన్వెస్టిగేషన్ పూర్తయిపోయి ఆ 9 మంది కూడా అక్కడ మంచు తుఫాను రావడం వల్ల చనిపోయారని చెప్పి డిక్లేర్ చేస్తారు. అసలు అక్కడ నిజంగా ఏం జరిగిందో ఎవరికి తెలియదు. ఈ వీడియో మీకు అందరికి నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.